గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి వారికి ఈ అక్టోబర్ మంత్ అంతా కూడా ఎలా కలిసొస్తుందో తెలియజేస్తారా? అక్టోబర్ మాసంలో ధనుస్సు రాశి వారి విషయానికి వస్తేనన్న, ధనుస్సు రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి, చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి నైపుణ్యత చేకూరేటువంటి అవకాశం, మీ కష్టానికి తగ్గట్టుగా ఫలితం దొరుకుతూ ఉంటుంది. ఉన్న అప్పుల బాధలు తీరిపోతాయి, రుణ బాధలు మొత్తం తీరిపోతాయి, రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. అలాగే ముఖ్యంగా మీరు పెట్టేటువంటి ఖర్చుకు మించినటువంటి ఆదాయం వస్తుంది. ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టుకొని దాచిపెట్టుకోవడానికి కావలసినంత ధనాదాయం కలుగు చేసేటువంటిదే ఈ ధనుస్సు రాశి వారికి అక్టోబర్ మాసం. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహం, సంతాన యోగం కావాలనుకునేటువంటి వారికి సంతాన యోగం కలుగుతుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలన్నీ కూడా మాసిపోయి ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని అనుభవించేటువంటి సుఖమయమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. పెద్దల అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య పరిస్థితికి చక్కగా చేరుకోవటం, తద్వారా ఇంట్లో ఆనందదాయకంగా ఉండడం, ఇంట్లో అనేక రకాలైనటువంటి విచిత్రమైనటువంటి వస్తు సేకరణ, వాహన యోగం, గృహయోగం, అలాగే సువర్ణం అంటే బంగారం కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు రావటం, ప్రతికూలమైనటువంటి వ్యక్తులు కూడా అనుకూలంగా మారిపోవటం, మీరు చెప్పిన దానికే అవును అని చెప్పి అంగీకారం తెలుపుకుంటూ ముందుకు తీసుకువెళ్ళటం, అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారటం, ముఖ్యంగా ప్రభుత్వ పరంగా మీకు రావలసినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అవి తప్పనిసరిగా మీ చేతికి అందేటువంటి పరిస్థితి. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే వీరు కూడా చాలా సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. ముఖ్యంగా మెడిసిన్ లేదా మ్యాథ్స్ అంటే అకౌంట్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ చదివేటువంటి వారు, వ్యాపార విద్యలు చదివేటువంటి వారికి చాలా సానుకూలంగా ఉంటుంది. మంచి ఉత్తీర్ణత పొందేటువంటి సంపూర్ణమైనటువంటి సావకాశాన్ని మీరు చేజిక్కించుకోబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకుల వ్యవహారంలో కూడా వీళ్ళు ఒక మెట్టు ఎక్కబోతున్నారు. అది కూడాను సానుకూలంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వీళ్ళ స్థాయి నిలబడబోతోంది. ముఖ్యంగా పార్టీ పెద్దలు మిమ్మల్ని గౌరవించడం, మీ మాటకి విలువివ్వటం, అలాగే ఉన్నత స్థానం ఇవ్వటం, మిమ్మల్ని మంచిగా ప్రేమగా చూసుకోవటం, చాలా దగ్గరయ్యేటువంటి పరిస్థితులు బాగా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడ్డారు అంటే రాజకీయ నాయకులు మంచి ఉన్నత పదవిని పొందడానికి మంచి అవకాశం కనబడుతుంది. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే కొంచెం కష్టపడండి, తప్పనిసరిగా మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రభుత్వ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీళ్ళు కూడా సానుకూలంగా అనుకున్న చోటకి బదిలీలు జరుగుతూ ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వీటికి కూడాను మీ సహోద్యోగులు, మీ ఉన్నత అధికారులు ఎంతగానో సహకరిస్తూ మీ పేరు ప్రాధాన్యతనిస్తూ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తద్వారా ఆర్థికంగా కూడా బాగా పుంజుకునేటువంటి వ్యవహారాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపార వ్యవహారంలోకి వస్తే నిజంగా ఇంతకాలం వ్యాపారం జరగట్లేదు అనుకునేటువంటి వారికి కూడా వ్యాపారం ఉన్నతంగా జరుగుతుంది. వృత్తి వ్యవహారాలలో కూడా మీరు అనుకున్న పనులు ఏదైతే మీరు కాంట్రాక్ట్ తీసుకుంటారో, లేదంటే ఏ పని అయితే చేయాలనుకుంటారో వృత్తి వ్యవహారాలలో తప్పనిసరిగా జయం చేకూరుతుంది. తద్వారా మీరు పని ఒప్పుకున్న వారి యజమాని దగ్గర చాలా విశేషమైనటువంటి ఆదరణ పొందుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. విదేశీ ప్రయాణ విషయానికి వస్తే కూడాను సానుకూలంగా మారుతుంది వీరికి. ఈ రాశి వారికి, ధనుస్సు రాశి వారికి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వీరికి కూడా విశేషమైనటువంటి ఆర్థిక లాభం చేకూరేటువంటి పరిస్థితులు బాగా కనపడుతున్నాయి. వీళ్ళు పాత వెంచర్లు అమ్ముడుపోయినటువంటి ఎప్పుడో ఉన్నటువంటి ప్లాట్స్ కూడా అమ్మేసుకొని ఆర్థిక లాభాన్ని చేకూర్చుకోవడం, తద్వారా తదుపరి కొత్త వెంచరు వ్యాపారం ప్రారంభం చేయటం, తద్వారా ఆర్థిక లాభాలు పొందేటువంటి పరిస్థితులు కూడా బాగా కనబడుతూ ఉన్నాయి. అలాగే రైతుల వ్యవహారానికి వస్తే రైతులు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు,
నూతన గృహయోగాలు కలుగుతాయి, నూతన వస్తు యోగాలు కలుగుతాయి, నూతన వాహన యోగాలు కలుగుతాయి. ఇహ కుటుంబంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు, ప్రేమ, అభిమానాలు, మీ పితృవర్గం వారి దగ్గర నుంచి రావలసినటువంటి ధనం కానివ్వండి, స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే కోర్టులో ఉన్నాయో అవి కూడా మీకు జయం కలిగి మీకు తిరిగి రావటం, తద్వారా ఆనందదాయకంగా ఉండటం. ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళకి ఇది చాలా సానుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు చేయండి. పిల్లలకి మంచి సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమున్నాయో తెలియజేస్తారా? ముఖ్యంగా ఎవరైతే ఈ ధనస్సు రాశిలో ఉండేటువంటి వారు అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలి, పూర్తి చేయాలి, సానుకూలంగా ఉండాలి, ఇంకా మాకు చిన్న చిన్న పనులు కూడా ఆటంకాలు వస్తున్నాయి, ఇలాంటి ఆటంకాలు కూడా పోయేందుకు ఏదైనా మార్గం ఉందా అనేటువంటి పరిస్థితుల్లో ఏదైనా పరిహారం అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా బుధవారం రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాల సమర్పించి స్వామివారికి అష్టోత్తర నామార్చన చేయించి ఆ తులసీ దళాలు 2 తెచ్చుకొని మీరు వాడుకునేటువంటి పర్సులో అంటే వాలెట్లో పెట్టుకొని, లేదా ఇంట్లో దేవుడి దగ్గర కానీ, లేదా ఇంట్లో డబ్బులు నిల్వ ఉంచేటువంటి బీరువాలో కానీ ఉంచుకోవడం. ప్రతి బుధవారం విష్ణుమూర్తి దర్శనం, తులసిమాల సమర్పణ, అలాగే స్వామివారికి అర్చనా కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల కాస్త దిగ్విజయంగా పనులు త్వరితగతిన పూర్తవుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ధనుస్సు రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో తెలియజేశారు కదండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.